మిల్లీ మేకర్ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మనకి బయట పెళ్లి భోజనాల్లో అలా ఫంక్షన్స్లో అయితే వేస్తారండి. నేను ఫస్ట్ టైం అయితే మా వారు చెప్పినట్లయితే చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నీళ్ళల్లో ఇలా మిల్లీ మేకర్లను వేసుకుని చల్లార్చుకుని పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే గోంగూర అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. ఒక పక్కన అయితే మిల్లీ మేకర్లు అయితే పిండేశాను. ఈలోపు అయితే నాకు గోంగూర అయితే ఉడికిపోయిందండి. చల్లార్చి ఒక పక్కన అయితే పెట్టాను. గోంగూర మిల్లీ మేకర్ కోసము ముందుగా అయితే గోంగూరను అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. మిల్లీ మేకర్లను అయితే ఇలా వేడి నీళ్ళలో వేసుకుని పిండుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ మిల్లీ మేకర్లను అయితే ఫ్రై చేసుకోవాలండి. రెడ్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టమోటా కూడా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు టమోటాలు అయితే వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. చూసే ముందల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే ఇలాగే మంచిగా ఫాలో అవ్వండి. లైక్ ఇంకొక వ్యక్తికి ఈ వీడియో అనేది పాస్ అవుతుంది. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకే కాదు, ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. వ్లాగ్స్ కూడా పెడతానండి. సపోర్ట్ చేయండి. టమోటా ముక్కలు వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి. పోసుకుని గోంగూర కొద్దిగా మగ్గంగానే దీంట్లోనే రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకున్నాను. కొద్దిగానే వేసుకున్నాను. ఇందాక గోంగూర ఉడికించేటప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదా, ఎక్కువ ఘాటుగా అయితే ఉంటుంది. నేనైతే 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఇందాక కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసాను కదా. గోంగూరలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉప్పు అయితే ఎక్కువగానే పడుతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకున్న గోంగూరలో ఉప్పు చాలా బాగుంటుందండి. తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న మిల్లీ మేకర్లు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేకర్లకి గోంగూర పట్టేంత వరకు ఉడికించుకుని చివరిగా గరం మసాలా వేసుకోండి. చికెన్ కన్నా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సపోర్ట్